కోల్పోతే ఉద్యమం ఒక అడుగు ముందుకెళ్ళదు. అందులో సహనం కోల్పోవద్దు, అడ్డంకులు ఎన్ని వచ్చినా ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. ఈ సూత్రానికి లోబడి 30 ఏళ్ల పాటు ఉద్యమం నడుస్తూ వస్తుంది. ఎంఆర్పీ చేస్తున్న పోరాటానికి వర్గీకరణ వద్దని అడ్డంకులు కల్పించే వాళ్లకు మధ్యలో తేడా న్యాయం మాదిగల వైపు ఉన్నది, అందరికీ తెలుసు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కానీ షెడ్యూల్ కులాల్లో అతిపెద్ద జనాభా గల కులం మాదిగలు. ఇంకా చాలా కులాలు కూడా ఉన్నాయి, కానీ షెడ్యూల్ కులాల్లో అతిపెద్ద జనాభా కులం షెడ్యూల్ కులాల్లో అతిపెద్ద జనాభా కులం మాదిగలు. సమాజంలో ఎక్కువ వివక్షత గురైంది, ఎక్కువ పేదరికంలో జీవిస్తున్నది మాదిగలు. ఇది మీ నోటీసులు ఉన్న అంశమే, ప్రతి ఊర్లో ప్రతి మండలంలో మీకు తెలిసిన అంశమే. అంటే అత్యంత పేద సామాజిక వర్గం సంబంధించిన ఒక జాతి తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడం చేస్తున్న పోరాటం 30 ఏళ్ళు. కానీ అడుగున అడ్డంకులు కల్పించే వాళ్లకు జనాభా లేకపోయినా మొదటి నుండి వస్తున్న అవకాశాలు పొందిన వాళ్ళు కనుక అన్ని రంగాలను ప్రభావితం చేసే కాడ, శాసించే కాడ వాళ్ళు ఉన్నారు. మాదిగలు మేలుకోవడానికి 94 నుంచి మొదలైంది దండోరా వచ్చిన తర్వాత. కానీ రాజ్యంలోనే భాగస్వాములైంది 100 ఏళ్ల క్రితం వాళ్ళు. మనకు అటువైపు తెలుగు ప్రజలు మద్రాసు పాలనలో ఉన్నారు, ఇటువైపు నిజాం పాలనలో ఉన్నారు. నిజాం పాలనలో కూడా మంత్రులు మా మాల సోదరులు ఉన్నారు, బిఎస్ వెంకట్రావు, శ్యామ్ సుందర్ లాంటి వాళ్ళు, అంటే 100 ఏళ్ల క్రితం. అటువైపు పాలనలో టంగుటూరి ప్రకాశం పంతుల కాలంలో మద్రాసు పాలనలో కూడా అక్కడ వేముల కూర్మయ్య అని మా సోదరుడు మంత్రిగా ఉన్నాడు 100 ఏళ్ల క్రితం. 100 ఏళ్ల క్రితం వచ్చిన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఫండ్స్ అన్నీ ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ కాడికి వచ్చేటప్పటికి రిజర్వేషన్లు వచ్చినాయి. అప్పటికి ఎవరు చదువుకునే అవకాశం వచ్చిందో వాళ్ళకి అవకాశాలన్నీ రిజర్వేషన్ ఫలాలు పోయినాయి. దానివల్ల దళితులకు వచ్చే రిజర్వేషన్లన్నీ ఏకపక్షంగా వాళ్ళు అనుభవించడానికి శక్తినిచ్చింది. ఇప్పుడు అక్కడి నుంచి మొదలైన శక్తి వాళ్ళ దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో చాలా అత్యున్నత స్థాయికి అన్ని ఉద్యోగ వ్యవస్థలను, అన్ని రంగాలను కూడా శాసించే కాడికి వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు అడ్డుకుంటున్న వాళ్ళ శక్తి ఎక్కువ, న్యాయం కోసం పోరాటం చేస్తున్న వాళ్ళ పేదరికం ఎక్కువ. కాబట్టి సుదీర్ఘంగా ఇంత జరుగుతున్న కాలం పడుతున్నది. ఈ విషయం ఒక విషయం చెప్తూ, రెండో విషయం ఏంటంటే తమ్ముడు రెడ్డి జాగృతి పెట్టినట్టుగానే, నా సోదరుడు వైశ్యకు సంబంధించిన సంఘం పెట్టినట్టుగానే ఈ తెలుగు నేల మీద లేదా దేశవ్యాప్తంగా ప్రతి కులానికి ఒక సంఘం అయితే ఉన్నది. ఒక కులంలో 4 సంఘాలు కూడా ఉన్నాయి, నాయకత్వంలో కొంత చిన్న చిన్న విషయాల మీద. ఒక కులంలో 4 సంఘాలు ఉంటాయి, కుల సంఘాలు అయితే ఉన్నాయి దేశంలో. అయితే ఎంత అతి తక్కువ జనాభా గల కులమైనా వాళ్ళకంటూ ఒక అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ కుల సంఘాలు అయితే ఉన్నాయి. అట్లాంటి కుల సంఘమే ఎంఆర్పిఎస్ కూడా అనుకుందాం, అట్లాంటి కుల సంఘమే ఎంఆర్పిఎస్ అనుకుందాం. అంతే కదా, మాదిగ రిజర్వేషన్ బోర్డు సంస్థ అంటేనే ఒక కుల సంఘం, ఒక ఆశయం కోసం వచ్చినా అది ఒక కుల సంఘం. కానీ ఈ కుల సంఘం రెండో పాత్ర కూడా పోషించుకుంటూ వచ్చేసింది. ఇప్పుడు వైశ్యులకు అన్యాయం జరిగితే ఎవరు రోడ్ ఎక్కుతారంటే వైశ్యులు రోడ్ ఎక్కుతారు. రేపు ఏదన్నా బలంగా ఏదైనా రెడ్డి సామాజిక వర్గానికి ఏదైనా అన్యాయం జరిగితే ఒక రెడ్డి సామాజిక వర్గం బలంగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ మాదిగలకు అన్యాయం జరిగిన కాడ మాదిగలు మాట్లాడతారు. ఇప్పుడు ఉద్యమం వచ్చిన కాడ ఎవరికైతే అన్యాయం జరిగితే వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు అనుకుందాం. కానీ మీ సోదరుడిగా నేను రెండో పాత్ర పోషించాలని కూడా అనుకున్నాను. అత్యంత బలహీన వర్గమైన ఈ మాదిగ జాతి ఒక ఉద్యమం చేస్తున్నప్పుడు 30 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా ఒక మారుమూల సముద్రం ఒడ్డుకున్న మారుమూల గ్రామంలో 10 మందితో మొదలైన ఉద్యమం ఇవాళ దేశంలో అత్యంత శక్తివంతమైన పెద్ద ఉద్యమంగా మారింది.
ఈ స్థాయి ఉద్యమం నిర్వహించడానికి శక్తినిచ్చింది నాకు సమాజం. ఆ ఒక్కటి నా మనసులో ఉన్నది. ఈ స్థాయి శక్తినిచ్చింది. కష్టాలు, బాధలు, నిందలు, జైళ్ళు, నిర్బంధాలు, లాఠీ దెబ్బలు, మరణాలు ఇన్ని ఎదురవుతున్నా దశల వారుగా ఉద్యమం విస్తరించుకుంటూ ఒక గ్రామంలో పుట్టిన ఉద్యమం ఇవాళ 10, 15, 12, 13 రాష్ట్రాలకు బలంగా విస్తరించింది. దేశాన్ని ప్రభావితం చేస్తున్న విషయం మీరు చూస్తున్నారు. మరి ఈ స్థాయి శక్తి ఎక్కడి నుండి వచ్చింది? డైరెక్ట్ మాదిగల నుంచి రాలే. మాదిగల పోరాటంలో ధర్మం ఉన్నదని చెప్పి సమాజం అందించిన మద్దతు వచ్చేసింది. ఇప్పుడు ఏ మాదిగల పోరాటంలో ధర్మం ఉన్నదని మీరు అనుకోని ఇక్కడికి వచ్చినట్టుగానే గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో ఎంఆర్పిఎస్ చేస్తున్న ప్రతి పోరాటానికి సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఉండడం వల్ల ఇవాళ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎదిగింది. అప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, ఈ శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు, ఉద్యమం ముందుకు నడవడానికి శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు, తిరిగి మనం పెంచుకున్న ఈ శక్తి సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం కూడా పాటుపడాలనే దాని మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం చేసుకుంటూ వచ్చేసింది. ఇది ఏ స్థాయికి వచ్చిందంటే, ఆ శక్తితో జరిగిన పోరాటం, ప్రభుత్వాలు చేయలేని పనులు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని అంశాలు ఎంఆర్పిఎస్ టేకప్ చేసుకుంటూ వచ్చేసి ప్రభుత్వాలకు అప్పటికి రాని ఆలోచనల్ని, ప్రతిపక్షాలు కూడా కొన్ని విషయాల మీద మాట్లాడని విషయాలని ఎంఆర్పిఎస్ లేవనెత్తి ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు పథకాలు, ఫలితాలు అందించిన చరిత్ర ఎంఆర్పిఎస్కు ఉన్నది. మళ్ళీ చెప్తున్నా, ఏ కుల సంఘమైనా తన కుల ప్రయోజనాలు కాపాడుకోవడం ముఖ్యమే. ఒక కులం వల్ల ఇతరులకు అన్యాయం జరగదు, ఇతరుల వల్ల ఆ కులానికి అన్యాయం జరగదు. మాదిగలకు ఇతరుల వల్ల అన్యాయం జరగద్దు, మాదిగల వల్ల ఇతరులకు అన్యాయం జరగద్దు. ఇది అనుకుంటున్న దశలో చాలా సమస్యలు ఎదురైనాయి ఈ ప్రయాణంలో, ఈ ప్రస్థానంలో. అంటే నేను ఆ కోణం గురించి వచ్చి మళ్ళీ లాస్ట్కి చిన్న విషయాలు చెప్పిపోతా. నాకు శక్తినిచ్చింది సమాజం అయినప్పుడు తిరిగి సమాజం కోసం కూడా పాటుపడాలి కదా అనుకుంటున్న దశలో నాకు 2004లో ఒక సమస్య ఎదురైంది. అంటే 20 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లా రెబ్బవరం అనే ఒక గ్రామం ఉన్నది వైరా దగ్గర. నేను అక్కడ చిన్న మీటింగ్ పెడుతున్నప్పుడు ఒక ముస్లిం కుటుంబం నా దగ్గరకు వచ్చింది. అన్న, మీ మీటింగ్ వింటాం కానీ మా బాధలు ఏమన్నా వింటారా అని. వింటాం తల్లి, చెప్పు అన్న. సంకనో బిడ్డని వేసుకొని వచ్చి, అన్న నా బిడ్డ పేరు నసీమా, ఎదురుగా కనిపించే పూరి గుడిసె మా ఇల్లు అన్న. నా బిడ్డకు గుండెల్లో రంధ్రాలు ఉన్నాయి, గుండె జబ్బు ఉన్నదన్న. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ప్రైవేట్ ఆసుపత్రులు పోమన్నారన్న. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నామో 1,40,000 అని ఆపరేషన్ అంటున్నారన్న. కూలి చేసుకునే కుటుంబం అన్న, ఒకనొక బిడ్డ అన్న, ఆపరేషన్ చేయించే స్తోమత లేదన్న, మీరేమన్నా సాయం చేస్తారా అని అడిగి. ఏ బిడ్డ ప్రాణమైనా ప్రాణమే కదా. వాళ్ళకు చెప్పానమ్మా, నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదోడిని, కానీ ఆపరేషన్ చేయించే మార్గం అయితే చూస్తా తల్లి అని. డబ్బులే లేనప్పుడు ఇక మార్గం ఏముంటుందన్నా ఆపరేషన్ చేయించడానికి అంటే, మరి నా దగ్గర డబ్బులు లేవు కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదమ్మా, గవర్నమెంట్ దగ్గర తీసుకెళ్ళి చేపిస్తాను అన్న. నేను ఇచ్చే సమయానికి ఎన్నికలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నాడు కానీ కౌంటింగ్ జరగలే. అంటే ఆ పీరియడ్ మధ్యలో నేను ఆ మీటింగ్ ఇచ్చాను. సరే నీ దయాన్న నా బిడ్డను కాపాడితే చాలు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా నా బిడ్డను కాపాడితే చాలు అన్నది. వెంటనే సరే, వారం రోజులకు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయ్యాడు. మే 14, 2004. నేను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని, అక్కడ మాదార్ అనే ఒక తమ్ముడు ఎంఆర్పిఎస్లో పనిచేస్తాడు, ముస్లిం అయినా పనిచేస్తాడు. ఆ తమ్ముడిని ఫోన్ చేసి, పలానా టైంలో నేను మాట ఇచ్చాను ఒక వారం 10 రోజుల క్రితం, ఆ బిడ్డ మళ్ళీ ఏమన్నా అవుతే మనకి ఇబ్బంది అవుతుంది, తొందరగా తీసుకురా అని చెప్పాడు. మే 20కి తీసుకొచ్చారు. మే 21కి స్వర్గీయ మన రాజశేఖర్ గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు సరే ఆయన ధర్మదర్శనం పెట్టిండు. ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రజలందరినీ కలుసుకోవడం కోసం ఎవరు పెట్టలేని విధంగా ధర్మదర్శనం పెట్టిండు. ఆ ధర్మదర్శన కార్యక్రమానికి నేను వెళ్ళాను వీళ్ళని పట్టుకొని. ఆయన వెనక జన్నత్ హుసేన్ అనే ఉన్నాడు, అప్పుడు అధికారి అతను. నన్ను చూసి 4 అడుగులు, అందరిని కలిసి 4 అడుగులు ముందుకు వచ్చి, ఏం కృష్ణ ఇంత పబ్లిక్లో నువ్వెందుకున్నావు, లోపల రావచ్చు కదా అన్నాడు. సార్ నేను ఒక్కనైతే లోపలికి వచ్చాను సార్, 4గురితో కలిసి వచ్చాను, అందరినీ రానివ్వరని చెప్పి నేను వీళ్ళని పట్టుకున్నాను సార్ అంటే, ఏంటి విషయమో అని అన్నాడు. నేను మొత్తం వాళ్ళ ఆ 4గురు వచ్చిండ్రు. ఆ నసీం అనే చిన్న బిడ్డ, వాళ్ళ తల్లి, వాళ్ళ నాన్న, వాళ్ళ నానమ్మ, ఆ 4గురు విషయం నేను చెప్పాను. 15 రోజుల క్రితం ఈ విషయం తెలిసింది సార్, నువ్వు ఆపరేషన్ చేయించాను. చూసుకున్నాడు ముఖ్యమంత్రి, చూసుకున్నాడు.
చూసుకొని ఒక మాట అన్నాడు, కృష్ణ 1,40,000 కానీ నేను ఒక 25,000 ఇస్తా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అన్నాడు. మన అందరూ తెలుసు, అంతకుముందు ఎవరు ఏ ఎమ్మెల్యే లెటర్ రాసినా, ఎంపీ లెటర్ రాసినా, ఏ ముఖ్యమంత్రి అయినా సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే ఒక 25,000, బాగా ఎవరైనా గట్టిగా పట్టుబడితే ఒక 40,000, 50,000 ఇచ్చేవాళ్ళు, అంతకంటే మొత్తం ఇచ్చేవాళ్ళు కాదు. నాకు అదే చెప్పిండు. నేను ఒక మాట అన్నా, సార్ మరి 25,000 మీరు ఇస్తే ఇంకా 1,10,000 ఎవరు పెట్టుకోవాలి అన్న. కన్నోళ్ళు పెట్టుకుంటారు కదా అన్నాడు. కన్నోళ్ళు వీళ్ళే కదా సార్, చాలా పేద కుటుంబం సార్, వీళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు పూరి కూడా సార్ ఈయన రిక్ష తొక్కొని బతుకుతారు సార్, అంతకంటే లేదు సార్, నువ్వు కాపాడాల్సిందే అని అన్నాను. ఆయన నీకు తెలియదు కృష్ణ, బడ్జెట్ సరిపోదు, ఇట్లా నువ్వు ఒక్కడికి తీసుకొస్తే ఇంకా చాలామంది వస్తే నా బడ్జెట్ సరిపోదు అన్నాడు. నేను అన్నా, సార్ బడ్జెట్ గురించి మాట్లాడద్దు, డబ్బులు ఉన్నోళ్ళు మీ దగ్గరికి ఎట్లా రారు సార్, వాళ్ళ బిడ్డలకు చేసుకుంటారు, లేని వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు చేయాల్సిందే కదా సార్ అన్నప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోక నీకు తెలియదు కృష్ణ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న మనిషిని ఇట్లా బట్టి తిప్పా వెనుకకు, ముఖ్యమంత్రిని పబ్లిక్ చూస్తూనే ఉన్నారు. వెనుకకు తిప్పి, సార్ మీరు అట్లా వెళ్ళడం భావ్యంగా లేదు, మీరు కనుక ఆపరేషన్ చేయించకపోతే బిడ్డ చచ్చిపోతుందేమో జాగ్రత్త అన్న. బిడ్డ చచ్చిపోతుందేమో బాగుండదు అన్న, జాగ్రత్త బాగుండదు అన్న. అంటే సింపతి రావాలని, సార్ బిడ్డ చచ్చిపోతుంది సార్ బాగుండు అన్న. దాన్ని రాజశేఖర్ గారు అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకొని, ఏమయ్యా ఒక ముఖ్యమంత్రి పట్టుకొని వెనుకకు తెప్పి బాగుండదని నాకే చెప్తున్నావు అని చెప్పి, ఇక ఆయన కూడా కొంత గట్టివాడు కదా, నా దగ్గర ఒక మాట అన్నాడు. ఇగో ఇప్పుడు 25,000 ఇస్తాను కదా, 25 రూపాయలు కూడా ఇవ్వ, నువ్వేం చేసుకుంటావు అన్నాడు. ఇది మా ఇద్దరి మధ్యలో జరిగిన సమస్య. మీరు ఇవ్వకపోతే ఉద్యోగం చేయాల్సి వస్తుంది అన్న. నేను చేసుకోపో అన్నాడు. మరి నేనేం చేయాలిగా, ఆ బిడ్డను కాపాడాలి. అప్పుడు నాకు పేపర్లో అప్పుడప్పుడు కనిపించేది, ఎవరన్నా గుండె జబ్బులున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరికన్నా విలేకరులకు చెప్తే ఫోటోలు వేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఏది ఒక దాతలు ఎవరన్నా ముందుకు వస్తే మా బిడ్డను కాపాడని చెప్పి ఫోటోలు, అవి నాకు పిక్చర్లకు వచ్చేసినాయి. అంటే దాతల దాని మీద బిడ్డల ప్రాణాలు ఆధారపడాలా, పెద్ద బిడ్డలు, దీని సంగతి ఏందో చూద్దామని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడి నుంచి నేను గుండె జబ్బుతో బాధపడుతున్న పేద పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్ జరగాలి కార్పొరేట్ ఆసుపత్రులు అని చెప్పి ఉద్యోగం మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టినప్పుడు వీళ్ళందరూ గుండె జబ్బు పిల్లలే. ఓకే, ఆ రోజు ఏమైందంటే ట్యాంక్ బండ్ కాడ అంబేద్కర్ విగ్రహం, అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ ఉన్నది కింద. ఆ కమ్యూనిటీ హాల్లో వేలాది మందితో మీటింగ్ పెట్టా. నేను ఎప్పుడు నా స్నేహితుడు కిషన్ రెడ్డి అనే విషయం మీకు తెలుసు, మొదటి నుంచి అందరితో నేను సంబంధాలు కలిగి ఉంటాను, అన్ని పట్ల సంబంధాలు ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందరు, అప్పుడు చంద్రశేఖర్ మంత్రి, డాక్టర్లు అందరిని పిలిచి వేలాది మంది పెట్టాను. గుండె జబ్బు పిల్లలందరికీ ఉచిత ఆపరేషన్లు ప్రైవేట్ ఆసుపత్రులు చేయించాలని మీటింగ్ పెట్టిన రోజే అదే గుండె జబ్బు అబ్బాయి చచ్చిపోయాడు అక్కడ.